ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. ఎంతో సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా క్యారెట్స్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg వరకు క్యారెట్స్ని అయితే తీసుకున్నాను. క్యారెట్స్కున్న పీల్ మొత్తం తీసేసుకొని క్యారెట్స్ అన్నింటినీ తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే క్యారెట్ మొత్తాన్ని తురుముకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును మొత్తాన్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని క్యారెట్ అనేది పచ్చివాసన అనేది రాకుండా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం అయితే పడుతుందండి. క్యారెట్ తురుము పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 250 ml పచ్చి పాలను వేసుకోవాలండి. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఇలా బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇక ఇప్పుడు మనకి పాలు అనేవి ఎక్కడా లేకుండా క్యారెట్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు బాదం పప్పు వేసుకోకపోయినా జీడిపప్పును కూడా నెయ్యిలో వేయించుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు హల్వాని టేస్ట్ చూసుకొని షుగర్ ఏమైనా తక్కువ అయితే ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని కరిగిన తర్వాత ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చాలా క్విక్గా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.